హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. జెనెటిక్స్ అనేది చాలామందికి తెలియదు. ఏంటంటే చాలామంది ఏమని వస్తారు అంటే, మేడం మాది మేనరికం, సో మాకు జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమోనని, పిల్లలు సరిగ్గా పుట్టరేమోనని, పిల్లలు పుట్టరేమో అసలు అని ఉంటారు. యాక్చువల్గా ఈ జెనెటిక్స్ అనేది ఒక భార్యాభర్తలు ఒకే ఇంటి నుంచి రావడం వల్లనే కాదండి. లోపల క్యారియోటైపింగ్ అనేది చేయిస్తే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏమన్నా ఉంటే దాని నుంచి పిల్లలు సరిగ్గా ఫామ్ కావు. అంటే అబ్నార్మాలిటీ అనేది తెలుసుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడాను టెస్టులు చేయించుకుంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా అని తెలుసుకుంటే వాళ్ళల్లో అప్పుడు మనము ఫైండ్ అవుట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అయితే ఇది యూజువల్గా ఏంటి, ఫస్ట్ 3 monthsలో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్స్ అయినాయి అని అంటే, ఒకవేళ ఒక్కసారి 2 సార్లు అబార్షన్స్ అయినాయంటే పర్వాలేదు. కానీ రిపీటెడ్గా 5 సార్లు 6 సార్లు అబార్షన్స్ అయినాయి అంటే అప్పుడు ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరు కణాల టెస్ట్తో పాటు DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఒకటి, ఆడవాళ్ళల్లో క్యారియోటైపింగ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, యాప్లా అట్లాంటి టెస్ట్లు ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చెక్ చేయించుకోవాలి. సో వీళ్ళల్లో అలా చెక్ చేసుకొని మెడిసిన్స్ యూస్ చేసుకొని అవి ఏమైనా కరెక్ట్ చేసే విధంగా ఉన్నాయి అని అంటే జెనెటిక్ కౌన్సిలింగ్ ఒకటి ఇప్పించుకొని మనం అదన్నీ కరెక్ట్ చేసుకునేకి ఏమైనా అవకాశం ఉంటే దాని ప్రకారంగా ప్రొసీడ్ అవుతే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు IVFకే పోవాల్సి వస్తుంది, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి దానికే పోవాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ ఇప్పించుకొని వాళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఏ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది అని తెలుసుకొని దాని ప్రకారంగా IVFలో మనము PGTA టెస్ట్ చేయించుకుంటే, అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయిపోయినాక ఆ ఎంబ్రియోస్ని లేజర్ టెక్నిక్ ద్వారా తీసుకొని ఒక బయాప్సీ లాగా చేసుకొని దాన్ని టెస్ట్ చేసి ఏ ఎంబ్రియోస్ అయితే బాగున్నాయో అవి మనము ట్రాన్స్ఫర్ చేయించుకొని ప్రెగ్నెన్సీస్ వచ్చాక చూసుకుంటే చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇట్లా ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళు ఇలాంటి టెస్ట్ IVFకి పోయి ఈ PGTA వరకు పోతే మాత్రం చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఎక్కువ అంటే పిల్లలు పుడుతున్నారు, అబ్నార్మల్గా పుడుతున్నారు, వాళ్ళల్లో ఒకవేళ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ ఏమన్నా సరిగ్గా పిల్లలు పుట్టలేదు, వాళ్ళలో మెడ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, కళ్ళల్లో రెటినల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి క్రోమోజోమల్ అంటే తల్లికి తండ్రికి బిడ్డకి క్రోమోజోమల్ టెస్టులు చేయించుకొని దాని ప్రకారంగా జెనెటిక్ కౌన్సిలింగ్ ఇప్పించుకొని ఏ వ్యాధి వల్ల ఈ పిల్లలకి ఈ నష్టం జరుగుతుంది అనేది తెలుసుకొని మనం IVFలో అడుగుపెట్టాక ఆ ప్రొసీజర్స్ని ఫాలో అవుతే మాత్రం IVF ద్వారా ప్రెగ్నెన్సీలలో వచ్చి సక్సెస్ఫుల్గా బేబీస్ ఫామ్ అయినాక ప్రెగ్నెన్సీలు డెలివరీలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, అంటే కొంతమందికి థాలసీమియా, బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, సికిల్ సెల్ డిజార్డర్స్ ఉంటాయి, రెటినల్ డిజార్డర్స్ ఉంటాయి, తర్వాత మెంటల్ డెవలప్మెంటల్ బేబీస్లలో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అలాంటివి మనము స్క్రీన్ అవుట్ చేసుకొని అలాంటివి ఏమన్నా ఉంటే తల్లికి తండ్రికి ఏమన్నా ఉంటే గనక వాళ్ళని మనము ఈ PGTA వాళ్ళ సెలెక్ట్ చేసుకొని ఆ బయాప్సీ చేసిన ఎంబ్రియోస్ మంచిగా ఉన్నాయా లేదా సెలెక్ట్ చేసుకొని వాటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.